పుట్టిన ప్రతి మనిషి గిట్టక తప్పదు. అంటే ఏదో ఒక వయసులో అది తప్పనిసరిగా పోవలసిందే. అదేవిధంగా పుట్టిన ప్రతి వ్యక్తికి కూడా కొంత జ్ఞానం మనకు రావాలి. అంటే జ్ఞానం ఉంటే మనం జీవితంలో చక్కగా జీవించగలం. అయితే సమాజంలో చూడడం ద్వారా కొంత జ్ఞానాన్ని మనం తెలుసుకుంటాం. ఉదాహరణ, ఎవరైనా కబడ్డీ ఆడుతూ ఉంటే అరే కబడ్డీ ఇలా ఉంటుంది అనే జ్ఞానం, ఒక నాలెడ్జ్ మనకు మైండ్లోకి వస్తుంది. కానీ ఆ కబడ్డీ మనం ఆడాలంటే దానికి తగిన విజ్ఞానం కావాలి. అంటే దానికి కొంత కోచింగ్, దానికి కొంత టీచింగ్, అంటే ఒక గురువు కావాలి. అలా ఉన్నట్లయితే మనం ఇంకా దాన్ని టెక్నిక్గా మనం ఎట్లా ఆడాలి అనేది అది సులభంగా తెలిసిపోతుంది. అందుకే ప్రతి వ్యక్తికి జ్ఞానం, విజ్ఞానం. మరి ఈ జ్ఞానం, విజ్ఞానంలో మన పిల్లలు కొన్ని సందర్భాల్లో ఎందుకు వెనకబడిపోతూ ఉన్నారు? దానికి కారణాలు తెలుసుకొని, ఎందుకంటే మనం ఒక నిర్లక్ష్యం జీవితాంతం మన పిల్లలకు వాళ్ళ నిర్లక్ష్యం అవుతుంది వాళ్ళ జీవితాల్లో. అందుకే ఎట్టి పరిస్థితుల్లో పిల్లల చదువుల్లో నిర్లక్ష్యం వహించవద్దు. వాళ్ళు ఎక్కడ లోపంలో ఉన్నారు, చదువుల్లో వీక్నెస్. ఇప్పుడు చాలామంది మా పిల్లవానికి మ్యాథ్స్ రావడం లేదు, లేదా మా అమ్మాయికి మ్యాథ్స్ రావడం లేదు, మ్యాథ్స్లో వీక్గా ఉంది, ఇంగ్లీష్లో వీక్గా ఉంది, రకరకాలుగా చెప్తా ఉంటారు, సైన్స్లో వీక్గా ఉందని. ఇవన్నిటికీ కారణాలు మనం తెలుసుకుంటే, ఎందుకు మ్యాథ్స్ అంటే భయపడతా ఉన్నాడు, ఎందుకు వీక్నెస్ మ్యాథ్స్లో, ఆ వీక్నెస్ కారణం ఏంటి, దాని వెనకాల ఉన్నటువంటి ఒక సీక్రెట్స్ ఏంటి, అంటే వాళ్ళ లోపల బేసిక్స్ ప్రాబ్లం ఉందా, తరగతిలో అర్థం కావడం లేదా, ఇది తల్లిదండ్రులుగా మన బాధ్యత. ఇది అందుకే బేసిక్స్ లేకుండా ఎక్కడ సబ్జెక్టు ముందుకు వెళ్ళడం చాలా కష్టం. కాబట్టి మినిమం బేసిక్స్. ఇప్పుడు మ్యాథమెటిక్స్ అనగానే మనందరికీ తెలుసు 4 బేసిక్ ఫండమెంటల్ ఆపరేషన్స్ అంటాం. అవి బాగా వచ్చి చిన్న మనకు ఆ యొక్క ఫార్ములాస్ అలాంటివి నేర్చుకున్నట్లయితే పిల్లలకు చాలా సులభంగా ఉంటుంది. మ్యాథ్స్ అంటే వాళ్ళ లోపల భయం పోతుంది వాళ్ళకు. అదేవిధంగా తెలుగు కావచ్చు, తెలుగు ఇంగ్లీష్లో కమ్యూనికేషన్ స్కిల్స్ కావచ్చు, అదేవిధంగా హిందీ కావచ్చు. సో ఇవన్నిటిలో కూడా మనం వారికి ఉన్న వెనకబాటుతనం ఎక్కడుందో అది ముందు మీరు ఐడెంటిఫై చేసే ప్రయత్నం మీ ద్వారా కానీ, లేదా టీచర్ల ద్వారా కానీ పాఠశాలకు వెళ్ళినప్పుడు తెలుసుకొని వాళ్ళ బాగోగుల కొరకు, వాళ్ళ జ్ఞాన విజ్ఞానం కొరకు మనం అందరం ప్రయత్నం చేయాలి.